శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, రాష్ట్రంలో రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మరి మొదలైంది అని చెప్పి నిన్నటి రోజున కేటీఆర్ తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. రైతు బంధుకు రామ్ బలికి మరి ఇక్కడ ఏదైతే దళిత బంధుకు జైబీం అంటాడని చెప్పి నాడే చెప్పిండు కేసీఆర్. నేడు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఆ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు బంద్ అవుతుందట, ఎందుకు బంద్ అవుతుంది, మేమన్నా దివానగాలమా అని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే 3 విడతల రైతు భరోసా ఎగ్గొట్టిండు. మరి ఇక్కడ ఏదైతే మున్సిపల్ ఎన్నికల సమయంలో మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే మరి ఇక్కడ రైతు భరోసా వేస్తా అన్నాడు. ఫిబ్రవరి 17వ తేదీన వేస్తా అన్నారు. మంత్రివర్గ సమావేశం జరుగుతుంది, దానిలో నిర్ణయం తీసుకుంటా అన్నారు. ఆఖరికి పరిషత్ ఎన్నికలను వాయిదా వేసి మొండి చేయి చూపెట్టిండు. అంటే నాడు కేసీఆర్ ఓట్లప్పుడు రైతు బంధిస్తే, నాట్లప్పుడు రైతు బంధిస్తే, ఈయన ఓట్లప్పుడు మాత్రమే రైతు బంధిస్తా ఉన్నాడు అని చెప్పి దీని ద్వారా తెరతెల్లమైంది. ఇప్పటికే మరి ఎగ్గొట్టిన 3 విడుదల సంగతి ఏంటంటే పోయినాయి, ఇప్పుడు వచ్చేటియే మీరు లెక్క పెట్టుకోవాలి అన్నట్టుగా ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే మన రేవంత్ రెడ్డి పరిస్థితి. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ రైతు బంధు నిధులు మరి 9,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖజానాలో జమ అయి ఉన్నాయి. ఆల్రెడీ దీనికోసమే అప్పు తీసుకొచ్చిందని చెప్పి ఆ పచ్చపత్రికలు ఊదరగొట్టినాయి. మరి ఆ 9,000 కోట్ల రూపాయలు ఏమైనాయి అని అంటే, కేరళ ఎన్నికల కోసం మరి ఆ ఏవైతే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి వాటి కమిషన్లతోటి కేరళ ఎన్నికల ఫండ్ను సిద్ధం చేసిరని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మరోవైపు కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఊతమిచ్చేందుకు, కాంగ్రెస్ కు మరి దానికి జీవం పోసేందుకు ఇక్కడ రేవంత్ రెడ్డి ఫండింగ్ చేయడమే కాదు, అక్కడ ఒక కేరళలో మరి ఇక్కడ మలయాళ ఛానల్ను పెట్టిండు. ఏం ఛానల్ అంటే తెలుగులో రేవంత్ రెడ్డి పెట్టినటువంటి బిగ్ టీవీ ఏదైతే ఉన్నదో దాన్ని మలయాళంలో కూడా పెట్టిండు. దానికోసం అని చెప్పి ప్రభుత్వానికి సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేటువంటి మరి ఆ సంస్థ తన తాబేదారు సంస్థకు మరి ప్రతి నెల కూడా 6.5 లక్షల రూపాయలు ఏదో కేటాయిస్తా ఉన్నాడట. 6.5 లక్షల రూపాయల చొప్పున ఇప్పటికే మరి ఇక్కడ 27 నెలలుగా ఆల్రెడీ మరి ఆ సంస్థకు 6.5 లక్షల చొప్పున కేటాయిస్తా ఉన్నారు. మరో 2 లక్షలు పెంచాలని చెప్పి కూడా సమాచార ప్రసార శాఖకు అలా లెటర్ పెట్టిందట. దానికి కూడా ఆమోదం పొందుతా ఉన్నది. ఈ డబ్బులన్నింటినీ కూడా కేరళలో ఉన్నటువంటి మలయాళ బిగ్ టీవీ మరి నడవడం కోసం అని చెప్పి ఈ ఫండ్ నాటు తరలిస్తా ఉన్నారని చెప్పి కూడా మరి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇక మరోవైపు ఏదైతే వేసవి కాలానికి ముందే ఎండలు మొదలైనవి, పొలాలు ఎండిపోవడం కూడా మొదలైంది. గతంలో చెప్పిండు కేసీఆర్, కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా మీకు సాగునీరు ఉండదు, తాగునీరు ఉండదు, మరి ఇక్కడ ఆ రైతు బంధు ఉండదు, యూరియా ఉండదు అని ఏదైతే చెప్పిండో అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు ఆల్రెడీ ప్రజలు అనుభవిస్తున్న పరిస్థితి. ఆల్రెడీ విప్పు ఏదైతే ఆది శ్రీనివాస్ సొంత గ్రామంలోనే మరి ఇక్కడ నీళ్లు లేక ట్యాంకర్లతోటి నీళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. మరి ఇది 27 నెలల్లో కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉన్నది, మార్పు తీసుకొస్తామని చెప్పి ఆనాటి రోజులు తెస్తా అన్నాడు రేవంత్ అన్న అని. మరి ఆనాటి రోజులు అంటే ఏంటిది? కరువు కాటకాలు, వీళ్ళు వారిన భూములు, కరెంటు కోతలు, మరి ఇక్కడ ఏదైతే సాగునీటి కోసం, తాగునీటి కోసం, మరి అదే విధంగా యూరియా కోసం రైతుల ఇబ్బందులు, ఇవన్నిటిని కూడా మళ్ళీ తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. తెలంగాణకు పరిచయం చేసి ఇవాళ కోట్లాది రూపాయలను మరి ఆ జేబుల్లో వేసుకొని తెలంగాణను మాత్రం సర్వనాశనం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు. మంథని నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఈయన మరి ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు గారి తమ్ముడు, మరి ఈయన మంత్రి శ్రీధర్ బాబే ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నాడు. ఆ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మరి ఫేస్బుక్ లో స్క్రోల్ చేస్తా ఉంటే ఈ వీడియో కనబడ్డది. మరి ఈ వీడియోలో ఏముంది అని చెప్పి ఆసక్తిగా చూసినాం. ఎందుకంటే ఒక బోర్డు పెట్టుకున్నాడు. సార్ ఏమన్నా పాఠాలు చెప్తాడా చిన్న సార్? మరి ఈయనే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, మరి ఏం పాఠాలు చెప్తా ఉన్నాడు అని చెప్పి మరి ఇక్కడ చూస్తే ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇది ఏంటంటే దాని వెనుక బోర్డు దాని వెనుక అది ఉన్నది. మరి స్పెషల్ గా బోర్డు తెప్పించిండు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో. అది మహిళలకు ఏదో వివరిస్తా ఉన్నాడు. మరి మహిళలకు వివరిస్తా ఉన్నాడు అని అంటే వాళ్ళ అన్నే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కదా, మా అన్న ఈ మహిళల కోసం ఇగో 2500 మరి తీసుకొచ్చిండు, పథకాన్ని తీసుకొచ్చిండు. అదే విధంగా మహిళలకు ఉచిత బస్సు తీసుకొని వచ్చిండు, అదే విధంగా గృహజ్యోతి కరెంటు తీసుకొని వచ్చిండు.
మరి ఇక్కడ సిలిండర్ తీసుకొని వచ్చిండు, ఆడబిడ్డలకు స్కూటీలు తీసుకొని వచ్చిండు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం తీసుకొని వచ్చిండు. మరి ఇంకా మంత్రుల్లో ఉన్న మహిళలు కూడా సాధికారిత కోసం ఏమేం చేసిండో, ఏవేవి అమలైనయో, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం అమలు చేస్తుంది, సొంతంగా శ్రీధర్ బాబు మంత్రి నియోజకవర్గంలో ఏం చేస్తాను, తర్వాత వీళ్ళేదో ట్రస్ట్ అనేది ఉన్నది, ఆ ట్రస్ట్ ద్వారా మహిళలకు ఏం చేస్తాను అని చెప్పి మొత్తం వివరిస్తాడు కావచ్చు అని చెప్పి ఆసక్తిగా చూస్తే ఆయన చెప్పిన మాటలు ఏ విధంగా ఉన్నాయి. ఆయనే మరి ఈనట నిన్నటి రోజున ఏదైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మరి ఏది మార్చి 8వ తేదీన హైదరాబాద్ ఇక్కడికి 7వ తేదీన వచ్చిండు, మళ్ళీ 7వ తేదీన వచ్చి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మరి వీళ్ళకు ఒక 4 ముక్కలు చెప్పాలని మళ్ళీ ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి మంత్రికి వచ్చిండట. అంటే పెద్ద ఎత్తున మరి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పి ఉంటాడని చెప్పి ఆసక్తిగా ఆ వీడియో అంతా చూస్తే ఏం చెప్తాడంటే ఇంగ్లీష్ లో చెప్తాడు, అంటే తెలుగులో కాదు ఇంగ్లీష్ లో చెప్తాడు, అర్థం చేసుకోండి. తమ పిల్లలు షైన్ కావాలని చెప్తారట ఏది ఇంట్లో ప్రతి ఒక్కరు. రెండోది హీరో కావాలని చెప్తారు. నెంబర్ 2 షేర్. అయితే ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళ పిల్లలు షైన్ కావాలని కోరుకుంటారు. తర్వాత తమ పిల్లగాళ్ళు ఎవరన్నా ఉన్న వాళ్ళని కూడా మరి ఇక్కడ కొడుకో అన్నో తమ్ముడో బాబాయో చిన్నానో పెద్దనానో ప్రతి ఒక్కరు కూడా హీరో కావాలని కోరుకుంటారట. ఇక మూడోది షేర్ చేస్తేనే కేరింగ్ ఉంటుంది అని చెప్పి షేర్ అంటే ఈ పదాలన్నింటినీ సార్ ఎక్కడి నుంచి చూస్తానంటే సెల్ ఫోన్లో చూస్తాడు, ఎవరిలో వాట్సాప్లో వచ్చినట్టున్నది, ఆ వాట్సాప్లో చూసి ఇక ఆ పాఠాలన్నింటినీ ఈ మహిళలకు చెప్పి మహిళల లోపల చైతన్యం తీసుకొస్తా అని చెప్పి వచ్చిండో. మరి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిండు సార్ ఆ వాట్సాప్ చూసి పాపం అలా చూస్తాడు. ఈ సొసైటీ నమ్మేది ఏంటిది, ఈ రోజు చేంజ్ ద వరల్డ్ అని ఉంటుంది అట. ఇది 4వది. ఇక దీనికి ప్రత్యేకంగా చెప్తాడు ఇక అసలైన విషయాలు ఏమున్నాయో ఈ నుండి. అబ్బా చాలా గొప్పగా కనిపెట్టిండు చిన్న సారు. ఇక్కడ మళ్ళా షీ తీసేస్తే ఎవరు చేంజ్ చేయలేరు. మొత్తంగా ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే మనము ఒక 4 పదాలను అందులో షీ లేదంటే హర్ వచ్చే పదాలను ఎన్నుకొని దాన్ని ఒక బోర్డు మీద రాసి ఇక్కడ షైన్లో ఎస్హెచ్ఈ తీసేస్తే ఏముండదు ఇన్ని ఉంటుంది, అదేవిధంగా హీరోల హర్ తీసేస్తే 0 ఉంటుంది, షేర్ల షీన్ తీసేస్తే ఏఆర్ ఉంటుంది, కేర్ ఉండదు, మళ్ళీ సిఈ అలా తక్కువ పడతా ఉంటుంది. అదేవిధంగా హీరోస్ చేంజ్ ద వరల్డ్ అంటే ఇలా కూడా షీ తీసేస్తే ఏముండదు అని చెప్పి ఈ గొప్ప విషయాన్ని ఈ మహిళలకు చెప్పడానికి వచ్చిండు. 2 సంవత్సరాల 3 నెలలు దాటిపోయింది, మేనిఫెస్టో రాసింది. వీళ్ళ అన్నయ్య మరి వీళ్ళ అన్న ఏం చెప్పిండు, నేను అందుబాటులో లేకున్నా నా తమ్ముడు మీకు అందుబాటులో ఉంటాడు, మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మరి మీకు ఏదైనా సంక్షేమ పథకాలు అమలు కాకున్నా మీ అభివృద్ధి పథకాలు అమలు కాకున్నా ఆయన దగ్గరుండి మరి కేర్ చేస్తాడు అని అంటే మరి ఇక్కడ హీరోస్ ఏది కేర్ చేస్తాడు అంటే మరి ఈయన షేర్ చేయడానికి మధ్యలో షీ లేదో ఏమో కానీ మరి ఈయన కేరింగ్ అనేది అయితే మంత్రి నియోజకవర్గం మీద లేదు. మరి ఇక్కడ మహిళా దినోత్సవం రోజున మహిళలకు ఏం కానుక ఇస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం, మరి ఇలా అన్న రాసింది మహిళల కోసం ఎంత గొప్ప గొప్ప పథకాలు రాసినాం, ఎంత గొప్ప గొప్పగా అమలైతే అని ఏమన్నా చెప్తాడేమో అని చెప్పి చూస్తే చేసింది ఏం లేదు డొల్లా. మరి ఈ విధమైనటువంటి చెవులను సంతోషపెట్టి ఏదైతే 4 ముక్కల తీసుకొని వచ్చి మేము చాలా పెద్దగా చదువుకున్న వాళ్ళం అన్నట్టుగా ఈ షైన్లకి వెళ్ళి ఎస్హెచ్ది, ఈ హీరోలకి వెళ్ళి హెచ్ఈఆర్ది, అదేవిధంగా ఈ షేర్లకి వెళ్ళి ఎస్హెచ్ఈది,
అదేవిధంగా ఈ హీరో చేంజ్ దా వాళ్ళకెళ్ళి ఇళ్ళకెళ్ళి వేసేది ఇక షీ లేకపోతే ఏం లేదు కాబట్టి మీరే గొప్ప అని చెప్పి వాళ్ళ శివులను సంతోషపెట్టి ఇక రాగా మళ్ళా ఎలక్షన్ లో మాత్రం మాకే ఓటేరు ఎందుకంటే ఇంత గొప్ప గొప్ప విషయాలను వాట్సాప్లలో వస్తే అది తీసుకొచ్చి నేను హైదరాబాద్ నుంచి మీకు చెప్పిన అన్నట్టుగా ఉన్నది. ఇవాళ నీ మేనిఫెస్టో నీ అన్నగారు రాసిండు, దానికి ఎంతవరకు అమలైనాయి, ఎందుకు ఇంకా మిగతా అమలైతే లేవు? ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నీ ప్రభుత్వం మహిళలకు ఏం చేసింది? మీ అన్న శ్రీధర్ బాబు ఏం చేసిండు? మంత్రి నియోజకవర్గానికి మీ కుటుంబం ఏం చేసింది? మహిళల కోసం ఏం చేసిందో చెప్పుకోవడానికి ఏం లేక ఇగో ఈ చెవులను సంతోషపెట్టే కార్యక్రమాలు చేసి మనలను బురిడి కొట్టించి ఓట్లు దండుకుంటా ఉన్నారు తప్ప వీళ్ళు వాళ్ళకు ఏమి ఇచ్చేది శూన్యం అని చెప్పి వాళ్ళ మాటలే తీయగా ఉంటాయి తప్ప పనులు మరి ఇక్కడ శూన్యం అనేది మళ్ళొకసారి అర్థమైపోయిన విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో రైతు బంధు పెట్టి రాహుల్ బంధు ముఖ్యమంత్రి మాటకు ముఖానికి జీరో వాల్యూ అట. ఢిల్లీకి కప్పం కట్టేందుకు కొత్త పథకం తెచ్చిన రేవంత్ అన్నదాతకు ఎగ్గొట్టి అధిష్టానానికి ఏటా 1000 కోట్లు, అందుకే 4 విడతలుగా రైతు భరోసా బంద్ పెట్టిండు. ఇచ్చిండో ఇయ్యలేదో తెలియనప్పుడు నువ్వేం సీఎం? ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇల్లు కూల్చడేనా? బఫర్లోని పేదల ఇండ్లు పెద్దోళ్ల ఇండ్లు ముట్టకుండా బస్తీలపై పగ, మూసీ తీరంలోని ఇళ్లకు జీరో వాల్యూ అంటవా? అసెంబ్లీలో 6 గ్యారంటీల పైన ప్రైవేట్ బిల్లు పెడతాం, సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పి రైతులకు అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి సీఎం సీట్లో కూర్చున్నాడు. ఆ కుర్చీలో 5 ఏళ్ళు ఉండాలంటే సామంతరాజు లెక్క ఢిల్లీ కప్పం కడుతూ ఉండాలి. ఆ కప్పం కట్టేందుకు పేదల ఇల్లు భూములు అర్రాసు పెడుతున్నాడు, పేదల ఇల్లు కూలగొట్టి ఢిల్లీకి కప్పం కడుతున్నాడు. అన్నదాతకు 4 విడతలుగా రైతు భరోసా ఎగ్గొట్టి కాంగ్రెస్ నాయకత్వానికి ఏడాదికి 1000 కోట్లు పంపుతా ఉన్నాడు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉన్నది అంటే గతంలో రాజరిక పరిపాలన ఉన్న రోజున మరి ఇక్కడ చక్రవర్తి ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ సామంతరాజులుగా ఉన్న వాళ్ళందరూ కూడా కప్పం కట్టేది. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి కప్పం కడతా ఉన్నాడు. దానికోసం ఇవాళ రైతుల పొట్టగొట్టి రైతు బంధు లాంటి పథకానికి మరి ఇక్కడ బంధు పెట్టి రాహుల్ బంధు పథకాన్ని తీసుకొని వచ్చిండు. ఇవాళ మరి ఇక్కడ 9,000 కోట్ల రూపాయలు ఏటా ఏదైతే ప్రతి సీజన్ కి ఇస్తా అని చెప్పి మరి ఇప్పటికి 3 సీజన్లు ఎగ్గొట్టిన ఘనత మరి రేవంత్ రెడ్డిది. 3 సీజన్లు ఎగ్గొట్టి రైతును రాజును చేయడమే లక్ష్యంగా అయితే ఏ విధంగా నువ్వు మరి ఇక్కడ ఆ రోజున టంచన్గా 2 విడతలు రైతు బంధు 5,000 వస్తే మరి 2 విడతలే ఇస్తావా సన్నాసి? మూడో పంట ఎత్తే ఆనికే విడతా అన్నాడు. మరి నువ్వు 1 పంట కూడా ఇస్తలేవు కదా, మరి నిన్నేమనాలి అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజానీకం కొత్త పదాల కోసం వెతుకుతా ఉన్నది రేవంత్ రెడ్డి కోసం. మరి నిన్నటి రోజున కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు కనుక ఒకసారి విన్నట్టయితే, నేను రుణమాఫీ చేసిన అనుకుంటున్నా, నేను రైతు బంధు వేసిన అనుకుంటున్నా, వేసినో లేదో నాకు తెలియదు, పట్టదో లేదో నాకు తెలియదు, మరి నువ్వెందుకు దిగనిక? ఇది ఒక ముఖ్యమంత్రి అయి ఉండి మరి రైతు రుణమాఫీ చేసినాం, అది విధంగా రైతు భరోసా చేసినాం అని నేను అనుకుంటున్నా, మీరు చెప్తేనే నేను అనుకుంటా ఉన్నా, మరి వచ్చిందో రాలేదో నాకు తెలియదు అని ఏదైతే మాట్లాడిండో దాని మీద సెటరికల్ గా మాట్లాడిన మాటలు మనం ఇక్కడ చూడవచ్చు. ఏది ఏమైనా కూడా రైతు బంధు అనేది మరి ఇక్కడ కాంగ్రెస్ వస్తే రైతు బంధును బంధు పెడతారని చెప్పి ఏదైతే కేసీఆర్ చెప్పిండో ఆ రోజున రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మేము ఎందుకు బంధు పెడతామా, మేము వస్తే రైతు బంధు మేమన్నా దివానగాళ్ళమా అన్నాడు. మరి ఇప్పుడు బంధు పెట్టిండు, మరి ఏమనాలి? దివానగాళ్ళు అనుడా, మరి అవులగాళ్ళు అనుడా, ఇంకేమనాలనో మరి ఇక్కడ రైతులే ఆలోచన చేసుకోవాలి. ఈ విధంగా ఏదైతే పారదర్శక పాలన అందించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసి ఇవాళ కాంగ్రెస్ తీసి నెత్తిలో పెట్టుకుంటే మార్పు అని మొత్తానికి ఏ మార్చిండు? మరి ఇక్కడ ఈయనే 6 గ్యారంటీల పేరుతోటి అరచేతిలో వైకుంఠం చూపించిండు మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆ రోజున. ఆ చూయించి మరి ఇక్కడ ఇలా జనాలను ఏ విధంగా బురుడి కొట్టాలనో, మేము మంతల్లో ఏ విధంగా బురుడి కొట్టుకుంటా 40 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నామో మరి రాష్ట్రంలో కూడా ఈ విధంగానే బురుడి కొడితేనే జనాలు వింటారన్న చందంగా ఇవాళ మరి ఇక్కడ ఏదైతే పూర్తి స్థాయిలో అలవి గాని హామీలతోటి ఒక మేనిఫెస్టో అని రూపొందించి జనం చెవులో పువ్వులు పెట్టి ఇలా అధికారంలోకి వచ్చి పారదర్శక పాలన అందించే ప్రభుత్వాన్ని కూలగొట్టి ఇవాళ మళ్ళా కూల్చివేతల ప్రభుత్వాన్ని, బుల్డోజర్ ప్రభుత్వాన్ని, రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని, సబ్బండ వర్గాలను కాల్చుకు తినే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రజలను ఎత్తిన రుద్దిండ్రు. ఇలా ప్రజలు కూడా మోసపోయిండ్రు. మార్పు పేరుతోటి మరి ఇక్కడ ఆనాటి రోజులు తీసుకొని వస్తా అంటే ఏనాటి రోజులు అనుకున్నారు? ఆనాటి రోజులు అంటే ఇక ఇవి ఏదైతే గతంలో తెలంగాణ మరి ఇక్కడ ప్రత్యేక తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఏ విధంగా అయితే వివక్ష గురై సాగునీరు లేక తాగునీరు లేక మరి ఇక్కడ కరెంటు ఇబ్బందులతోటి ట్యాంకర్లతోటి పొలాలలో నీళ్లు పోసుకున్నారో, బీడువారిన పొలాలతోటి ఇబ్బందులు పడ్డారో, ఇవి ఆనాటి రోజులు. ఇవి తెలియక ఆనాటి రోజులు తీసుకొస్తా అనగానే ఏనాటి రోజులో తెలియకుండా కూడా టకా పోయి మరి ఇక్కడ ఓట్లు గుద్దితే
ఇవాళ ఆయన తీసుకొచ్చింది ఆనాటి రోజులు మళ్ళీ ట్యాంకర్లతో నీళ్లు పోసుకున్నాడు. ఇవాళ చూసుకున్నట్టయితే ఇక్కడ పొలాలు ఎండిపోయి బీళ్లు వారి ఇవి చేస్తా ఉన్నాడు. దీనికి అంతటికి కూడా కారణం ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరి మీరు చేసిన అసత్య ప్రచారాలు, మరి ఇక్కడ అభూత కల్పనలు, నిర్లక్ష్యం, ప్రాజెక్టును ఎండబెట్టి దాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్న మీరు ఇవాళ ఈ రైతులకు ఏం సమాధానం చెప్తారు? ఇవాళ ప్రాణహిత నీటిని అంతా కూడా మరి వృధాగా కిందికి వదలకపోయి ఉంటే, అవన్నీ రిజర్వాయర్లన్నీ కూడా నిండి ఉంటే మిషన్ కాకతీయ మరి ఇక్కడ ఏవైతే ఆ మిషన్ కాకతీయ కుంటలు ఏవైతే ఉన్నాయో చెరువులు, అవన్నిటిని కూడా గొలుసుకట్టు చెరువులన్నీ కూడా నింపి ఉంటే నాడు మరి ఇక్కడ ఎండాకాలం మేలో కూడా మత్తలు దునికేది. మరి ఇవాళ చూసుకున్నట్టయితే పొలాలు ఎండిపోతున్న దుస్థితి ఉన్నది. ఇది మరి ఇక్కడ ఏదైతే వాళ్ళు తెచ్చిన మార్పు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఆయన మొత్తం సబ్బండ వర్గాలను ఇవాళ మోసం చేసి మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, మరి గృహజ్యోతి అన్నాడు, అదేవిధంగా సిలిండర్ అన్నాడు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో బంగారం అన్నాడు, అదేవిధంగా పెన్షను పెళ్ళ మొగలిద్దరికి పెన్షన్ ఇస్తా అన్నాడు, అదేవిధంగా 2000 పెన్షన్ 4000 అన్నాడు, మరి ఇక్కడ రైతు బంధుకు బదులు రైతు భరోసా ఇస్తామన్నాడు, అదేవిధంగా కౌలు రైతులకు కూడా భరోసా ఇస్తామన్నాడు, రైతు కూలీలకు కూడా మరి 12,000 రూపాయలు ఇస్తామన్నారు, ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తా అన్నారు. మరి ఏదన్నా ఒక్కటన్నా అమలైందా? ఇవాళ విద్యా భరోసా కార్డు ఇక మంత్రి శ్రీధర్ బాబు అయితే ఆయనే రాసిండు కదా మరి మేనిఫెస్టోను చేతిలో ఒకటి ఆ క్రెడిట్ కార్డు పట్టుకొని ఇగో ఇసొంటి కార్డే మీకు ఇస్తాం, మీకు ల్యాప్టాప్ అవసరం ఉన్నదా గీక్కొని, ఏదైనా ఫీజు కట్టుకుంటారా గీక్కొని, 5 లక్షల రూపాయలు అందులో ఉంటాయి, దాన్ని మీరు ఇక చదువు కోసం దేనికైనా వాడుకోరు అని వాళ్ళకు ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులకు అరిచేతిలో వైకుంఠం చూపించి అందరినీ నిట్ట నిలువునా మోసం చేసిండు. ఈ మోసానికి ముందుగా బాధ్యత వహించాల్సింది ఖచ్చితంగా మంత్రి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ అనే విషయాన్ని మరి అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక తెలంగాణ సొమ్ము కేరళలో ప్రచారం, 6 కోట్లతో ప్రముఖ మలయాళ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు. రాహుల్ 5 గ్యారంటీల హామీని నమ్మించేందుకు రాష్ట్ర నిధులు ఇక్కడ ఇల్లు కూలుస్తూ అక్కడ కడుతున్నామంటూ ప్రచారం అని చెప్పి మరి ఇక్కడ మలయాళంలో ఏదైతే కేరళలకు సంబంధించి మన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలు అక్కడ వేయడం ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఒరిగేది ఏంటిది అంటే అక్కడ కాంగ్రెస్ కు ప్రచారం కల్పించడానికి ఇలా ప్రభుత్వ సొమ్ముతోటి అక్కడ ప్రచారాలు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే మేము తెలంగాణలో 6 గ్యారంటీలు ఇచ్చినాం, అవన్నీ కూడా అమలైపోయినాయి. ఇవాళ పెన్షన్లు 4,000 ఇస్తాను. గతంలో ఎంపీ ఎన్నికలు అప్పుడే చెప్పిండు రాహుల్ గాంధీ, ఆల్రెడీ తెలంగాణలో ప్రతి మహిళకు 2,500 రూపాయలు అకౌంట్లలో పడతానని చెప్పిండు. మరి వాళ్ళ అబద్ధాలకైతే అద్దుపద్దు లేదు. ఇవాళ చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం తెలంగాణ సుభిక్షంగా ఉన్నది, వెలిగిపోతా ఉన్నది. 6 గ్యారంటీలతో తెలంగాణ రూపురేఖలే మారిపోయినాయి అన్న చందంగా వాళ్ళకి అన్నిటి కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇక్కడ కూడా మేము 5 గ్యారంటీలు ఇస్తా ఉన్నాం, అమలు చేయని అని చెప్పి దానికి సపోర్ట్ గా అంటే కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో గెలిపించడం కోసం ప్రభుత్వ సొమ్మును తీసుకొని పోయి కోట్లాది రూపాయల ప్రకటన రూపంలో ఖర్చు పెడతా ఉన్నారు. ఇవాళ ఏదైతే రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇవంటే మన ఖజానా ఖాళీ ఉన్నదని అంటాడు. నిన్న రోజున పోలీసు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి రావాల్సిన మరి ఇక్కడ నిధులు విడుదల చేయమంటే మరి నేను ఆడింత ఈడింత అరకచ్చి మీకు పెడతానా, మన దగ్గర ఏడున్నాయి అంటాడు. ఈ విధంగా మాత్రం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఏ విధంగా వృధా చేస్తా ఉన్నాడో, ఏ విధంగా దుర్వినియోగం చేస్తా ఉన్నాడో, ఇలా కాంగ్రెస్ ను నిలబెట్టడానికి తెలంగాణను ఏ విధంగా దోచుకుపోతా ఉన్నారో మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక 2 కోట్ల స్కామ్, చలాన్ల ట్యాబుల్లో సొంత క్యూఆర్ కోడ్, పట్టపగలే ట్రాఫిక్ పోలీసుల దోపిడీ, ట్రాఫిక్ చలాన్ల వసూలు దారి మళ్లింపు, 2 కోట్ల వరకు వాహనదారుల నుంచి వసూలు, ఖజానాకు గండి, స్కాన్ చేసిన సొమ్ము సొంత ఖాతాలోకి, చలాన్ల పెండింగ్ పై వాహనదారుల శాఖకు బాధ్యతను చేస్తూ ఓంగాడుపై వేటు, తప్పించుకునే పనిలో కొందరు పెద్దలు, అధికారులకు తెలియకుండానే పోలీస్ శాఖలో ఇంత కుంభకోణం సాధ్యమా, స్కామ్ ను తొక్కిపెట్టడంపై అనుమానాలు ఎన్నో అని చెప్పి 2 కోట్ల స్కామ్ అట. స్కామ్ ఏంది అని అంటే మనం ఇక్కడ ఈ మధ్య రీల్స్లలో చూస్తూ ఉంటాం. ఏదన్నా ఒక షాపు దగ్గర పోయిన తర్వాత మరి అక్కడ ఆ 2,000 5,000 10,000 సామాను కొంటాడు. వాడు సామాను కొన్న తర్వాత మరి ఇక్కడ స్కాన్ చేస్తానగానే క్యూఆర్ కోడ్ తీసుకొచ్చి ముందర పెడతాడు. అక్కడ ఉన్నటువంటి ఆ షాప్ ఓనర్ ను ఏమార్చి అది ఇది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్కానర్ ను తీసి తన సొంత క్యూఆర్ కోడ్ అక్కడ పెట్టుకొని అక్కడ స్కాన్ చేసి ఇవి వచ్చినాయి చూడు అని చెప్పి మరి చూయించి మళ్ళీ యథావిధిగా ఈయన స్కాన్ క్యూఆర్ కోడ్ అక్కడ పెట్టి ఆ క్యూఆర్ కోడ్ తీసుకొని ఆ సామాన్ తీసుకొని పోతాడు. అంటే సామాను ఈయనకే, పైసలు కూడా ఈయనకే. మరి ఇక్కడ కంచే చేను మేస్తే అన్న చందంగా ట్రాఫిక్ చలాన్ల వసూళ్ల పేరుతోటి మరి ఇక్కడ దీనికి కొట్టుండి అని క్యూఆర్ కోడ్ కొట్టుండని చెప్పి సొంత క్యూఆర్ కోడ్ అందులో పెట్టిండట పోలీసులే. పెడితే సుమారు 2 కోట్ల వరకు వాహనదారులు అక్కడ పట్టుకొని ఇవాళ కడతవా లేదని 5 ఉన్నాయి నీ 4
4 ఉన్నాయి, 2 అన్న కట్టు 3 అన్న కట్టు అని చెప్పి వాళ్ళతో బలవంతంగా కట్టిస్తే వాళ్ళు హర్రీ బర్రీలా స్కాన్ చేసి డబ్బులు పేడ్ అయినాయి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ వెబ్సైట్ లో చూసుకున్నాక మళ్ళీ 5 పెండింగ్ ఉన్నాయి. అరే మొన్ననే 3 కట్టినాయి కదా, 5 పెండింగ్ ఏమున్నాయి, మళ్ళీ ఎట్లా 5 పెండింగ్ ఉంటాయి, 2 ఉండాలి కదా అని అంటే అధికారులను అడిగితే అధికారులు ఇంకా అప్డేట్ కాలేదు కావచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారట. తీరా ఇలాంటి కంప్లైంట్లు పెద్ద ఎత్తున రావడంతో అసలు కథ ఏం జరిగిందని చూస్తే అవి అసలే పోలీస్ డిపార్ట్మెంట్ కు చేరలేదు, అవి సొంత ఖాతాల్లోకి పోయినాయట. అంటే సుమారు 2 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతా అంటే కూడా మరి వేడుక చూస్తా ఉన్నారా, లేదంటే మరి ఒక ఓంగాడు ఈ 2 కోట్ల స్కామ్ చేయగలుగుతారా, దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరు, అది ఇప్పటి వరకు కూడా బయటకు రాకుండా ఎందుకు తొక్కి పెడతా ఉన్నారు అని చెప్పి ఇప్పుడు దీని మీద మరి ఇక్కడ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా కూడా ఈ దోపిడీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా దోచుకోవడానికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిత్యం ప్రతి రోజు కూడా ఏసీబీకి పట్టుబడని రోజు ఉండడం లేదు, అయినా దోపిడీ మాత్రం ఏ శాఖలో ఆగడం లేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక రిటైర్డ్ జడ్జి డిజిటల్ అరెస్ట్ అట, సిబిఐ కేసు, సుప్రీంకోర్టు వారెంట్ అంటూ బెదిరింపు, బ్యాంకు ఖాతా నుంచి 1,66,00,000 దోపిడీ చేసిన సైబర్ నేరగాళ్ళు మరి ఇక్కడ డిజిటల్ అరెస్టులు అని చెప్పి మరి ఇక్కడ పెద్ద ఎత్తున మరి అవి ఆ సైబర్ నేరగాళ్ళు చేస్తా ఉన్నారని చెప్పి ఎంత చైతన్యం చేసినా కూడా రిటైర్డ్ జడ్జినే మరి అరెస్ట్ చేసినామని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి 1,66,00,000 ఖాతాలోంచి మరి లూటీ చేసిరు అని అంటే ఇవాళ ఏఐ ఆల్రెడీ చెప్తా ఉన్నారు, ఏఐ ద్వారా మరి ఇక్కడ అనేక ఈ సైబర్ నేరాలు జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి. అసలు డిజిటల్ అరెస్టులు అనేటివి ఉన్నాయి. మరి ఇక్కడ దీనికి మీరు మోసపోయి ఆ డబ్బులు కట్టి మరి ఇక్కడ ఈ విధంగా మీ ఖాతాలోంచి డబ్బులను వాళ్ళు జమ చేసుకుంటా ఉంటారు, జాగ్రత్తగా ఉన్నానని ఎన్ని చెప్పినా కూడా మరి ఇలాంటివి జరుగుతూనే ఉన్న పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. ఇక బీసీ గురుకులంలో ఫుడ్ పాయిజన్, మనుగురులో 15 మంది విద్యార్థులకు అస్వస్థత, స్థానిక దవాఖానాలో చికిత్స అట. బీసీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరగని రోజు అంటూ లేదు. ఇవాళ చూసుకున్నట్టయితే విద్యాశాఖను చేతులు పట్టుకున్నాడు, విద్యాశాఖ భ్రష్టు పట్టిపోయింది. హోంశాఖను చేతులు పట్టుకున్నాడు, హోంశాఖ భ్రష్టు పట్టిపోయింది. మున్సిపల్ శాఖను పట్టుకున్నాడు, ఆయనే చెప్తా ఉన్నాడు చెత్తెత్తలేరు, ఇన్ని ఆటోలు కొనిచ్చినాం, అందులో ఎవరు చెత్తెత్తడానికి ముందుకు అత్తలేరు, దోమలు తిరుగుతున్నాయి, ఆ దోమలను చంపలేరు, మున్సిపల్ శాఖ విఫలమైందని ఆయనే చెప్పుకుంటున్న దుస్థితి ఇవాళ తెలంగాణలో నెలకొన్నది. ఈ శాఖలను మరి ఇతరులకు వంచి దాని మీద పర్యవేక్షణ పెట్టి దాన్ని ఖచ్చితంగా అమలయ్యే బాధ్యతను చేయమనంటే లేదు, విద్యాశాఖ నా చేతుల్లో ఉండాలి, హోంశాఖ నా చేతుల్లో ఉండాలి, మున్సిపల్ శాఖ నా చేతుల్లో ఉండాలి, తెలంగాణ భ్రష్టు పట్టిపోవాలన్నట్టుగా ఉన్నది. ఇప్పటికి కూడా ఇంకా మరి ఏదైతే మంత్రివర్గ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి, అయినా వాటిని నింపడానికి మాత్రం ఇక్కడ ముందుకు రావడం లేదు. ఇంకా 3 శాఖలు ఖాళీ ఉన్నాయి, ఆ 3 శాఖలను ఇప్పటి వరకు నింపుతలేడు. 3 స్థానాలను 2.5 సంవత్సరాలు అయింది. మరి ఆ 3 మంత్రివర్గ విస్తరణ చేయలేని, 3 మంత్రివర్గ స్థానాలను నింపలేని అసమర్థ ప్రభుత్వం ఉన్నది ఇవాళ తెలంగాణలో అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సంక్షేమ పథకాలు బరువైనాయి, సీఎం అయ్యాక గ్రౌండ్ రియాలిటీ తెలుస్తలే, వాళ్ళకు వీళ్ళకు తగ్గించి పోలీస్ శాఖకు పట్టిస్తా, లా అండ్ ఆర్డర్ బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి, పోలీస్ శాఖ అప్గ్రేడ్ అవ్వాలి, రేవంత్ రెడ్డి వాళ్ళకు వీళ్లకు తగ్గించి పోలీస్ శాఖకు పట్టిస్తారట. వాళ్ళకి వీళ్ళకి తగ్గించినందుకు ఇవి తగ్గియరాదు. ఏవైతే అడ్డగోలుగా మనకు సంబంధం లేని కాడ కేరళకు ఇక్కడ పేపర్ ప్రకటనలని అధికారికంగా ఇస్తావు, మరి ఇక్కడ ఫండ్ కింద 1000 కోట్లు ఇస్తావు. మరి ఇక్కడ అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే లైవ్ మాటన కాసుల వేట, ముఖ్య నేత బినామీ కంపెనీకి ప్రత్యక్ష ప్రసారాల కాంట్రాక్టు, గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల టంచన్గా బిల్లుల చెల్లింపు, ఒక్కో టెలికాస్ట్ కు 6.5 లక్షలు చెల్లిస్తున్న ఐఎన్పిఆర్ 8.5 లక్షలు పెంచాలంటూ సదరు కంపెనీ ఒత్తిడి అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం అట. ముఖ్య నేత బినామీ కంపెనీ 2.5 ఏళ్లుగా వివిధ ప్రత్యక్ష ప్రసారాల పేరుతో 150 కోట్లకు పైగా బిల్లులు వసూలు చేసిందని ప్రచారం జరుగుతున్నది. సదరు కంపెనీ యజమానులు ఒక శాటిలైట్ ఛానల్ సైతం నడుపుతున్నారట. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఆ ఛానల్ అక్కడ కూడా విస్తరించాలని తెలిసింది. అక్కడ ఛానల్ నిర్వహణ ఖర్చులు, ఇతర అవసరాలను తీర్చుకోవడానికే ఇక్కడ ప్రత్యక్ష ప్రసారాల రేట్లు పెంచుడు. అసలు ప్రత్యక్ష ప్రసారానికి 6,50,000 ఒక్క లైవ్ స్ట్రీమింగ్ కు, అట్లా ఇప్పటికి 150 కోట్లు మరి అక్కడికి పంపినట. అక్కడ బిగ్ టీవీ అనేది పోయి మలయాళంలో కూడా మళ్ళీ అక్కడ ఒక శాఖను తెరిచింది, మలయాళ శాఖ. మరి ఇక్కడ ఈ రకంగా సొంతానికి మాత్రం అన్నిటికి వెళ్తానే. ఇవాళ ఏదైతే 1000 కోట్లు పంపడానికి ఉన్నది, ఇక్కడ పెద్ద ఏదైతే అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి ఉన్నాయి, కానీ ఇలా పోలీస్ శాఖకి ఇవ్వంటే మాత్రం వాళ్ళకు వీళ్ళకు తగ్గించి పోలీస్ శాఖకు అడ్జస్ట్ చేస్తున్నట్టు. అది కూడా లా అండ్ ఆర్డర్ అనేది మరి ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి మరి లా అండ్ ఆర్డర్ బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మీకు నిధులు ఇస్తానా వేరే వాళ్ళకైతే ఆయన తిత్తలేను, ఇక పోలీసు వాళ్ళు మీరు ఇప్పటికే సంతోషపడరు అని చెప్పి చెప్తా ఉన్న దుస్థితి నెలకొన్నది ఇక్కడ. ఇక సాంకేతిక విద్యా మండలి రద్దు, నివేదికలో ప్రతిపాదించిన విద్యా కమిషన్ బోర్డు అధికారాలు స్కిల్ వర్సిటీకి బదిలీ చేయాలంటే ప్రభుత్వానికి సిఫారసులు, కమిషన్ నిర్ణయాలపై విమర్శల వెలువ. అది కమిషన్ కాదు, మరి ఏదైతే ఏదో అంటారు మన తలకాయకు రోకలు చుట్టూ ఏదో పిసలేసింది అన్నట్టుగా ఈ ఆకునూరు మురళి కూడా అదే కథ ఉన్నది. ఆయనకు
ఏదైతే ఆయనకు పదవి ఇవ్వలేదని చెప్పి టీఆర్ఎస్ మీద ఏ విధంగా విషయం కక్కిండో స్వయంగా ఆయననే చెప్పిండు. ఇవాళ పదవి ఇచ్చి విద్యా కమిషన్ చైర్మన్ గా చేస్తే మొత్తం అసలు విద్యను ఏ విధంగా డెవలప్ చేయాలనేది కాకుండా ఇవాళ విద్యను ఏ విధంగా సమూలంగా సర్వనాశనం చేయాలనో అవన్నీ చెప్తా ఉన్నాడు. ఇవాళ టీచర్లు అనేటోళ్ళు నిబద్ధతతో పని చేయకుండా వాళ్ళ జీతాలను తగ్గిరు అంటాడు. పర్మనెంట్ టీచర్లు ఉండద్దు, టెంపరీ టీచర్లను పెట్టుకో అంటాడు. ఇక్కడ సాంకేతిక విద్యా మండలి రద్దు చేయమంటాడు. మరి ఇక్కడ మేధావుల పేరుతోటి మరి ఇక్కడ ఏదైతే పిచ్చి ముదిరితే ఏమవుతుందో ఈ ఆకునూరు మురళి పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక డీజీపీగా సివి ఆనంద్ అట, సిఎస్ గా మరికొంతకాలం రామకృష్ణారావుకే ఛాన్స్, ఉద్యోగకాలం పొడిగించాలని కేంద్రానికి ప్రభుత్వం లేక ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే జయేష్ రంజన్ కి అవకాశం. ఈ నెలాఖరు తోటి ఇటు డీజీపీది ఇటు రామకృష్ణారావు సిఎస్ది రెండు కూడా పోతా ఉంటే మరి సిఎస్ కు ఒక 3 నెలలు పొడిగింపియాలని చెప్పి కేంద్రాన్ని అడిగిండు. కేంద్రం కనుక పొడిగిస్తే ఆయననే సిఎస్ గా ఉంటాడు. కానీ ఇలా మరి డీజీపీగా మాత్రం సీనియర్ గా ఉన్నటువంటి సివి ఆనంద్కే అవకాశం వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే డీజీ ఇప్పుడు ప్రస్తుత డీజీ కంటే కూడా ఈయన సీనియర్ అయినప్పటికీ కూడా మరి శివధర్ రెడ్డికి ఇచ్చిండు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రికి బాగా దగ్గర కాబట్టి ఇప్పుడు పోయిందల్లా ఆయన పోతే ఇక మిగిలిన సీనియర్లలో అతి సీనియర్ ఈయననే కాబట్టి ఈయనకే ఇయ్యక తప్పదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే చమురు నిల్వలే లక్ష్యం, ఇరాన్లో 30 కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు, క్షిపణి అణు కేంద్రాలపైన బాంబుల వర్షం, తీవ్ర స్థాయిలో ప్రతిచర్యకు దిగిన ఇరాన్, గల్ఫ్ దేశాల్లోని చమురు కేంద్రాలపై దాడులు, మంటల్లో యుఏఈ బహ్రెయిన్ క్షేత్రాలు, ఖమేని వారసునిగా కుమారుడు మొజ్దబా, సుప్రీం నేతగా ఎన్నుకున్న మత పెద్దల కమిటీ, భారతీయులు ఎవరు మరణించలేదంటున్న సౌదీ, ఇజ్రాయెల్లో ఓ భారతీయునికి గాయాలు అని చెప్పి మరి ఇక్కడ పీపా $100 పైకి, పశ్చిమాసియా యుద్ధ కల్లోలం, అంతర్జాతీయంగా క్రూడ్ 30% జంపు, దేశీయంగా రికార్డు స్థాయికి అప్పు, ఫ్యూచర్ మార్కెట్ లో 10,549కి ఎగిసిన ధరాట, మార్కెట్ పై క్రూసైడ్, చమురు కలకలం, బేర విశ్వరూపం, సెన్సెక్స్ 1353 పాయింట్ పతనం, ఇంట్రాడేలో 2494 పాయింట్లు డౌన్, 422 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ. మరి ఇక్కడ యుద్ధం అనేది సెన్సెక్స్ మీద తీవ్ర ప్రభావం చూపుతా ఉన్నది. మరోవైపు బ్యారెల్ ధర $100 దాటింది, $120 చేరుకోబోతా ఉన్నదని. మరి అదేవిధంగా ఇరాన్ కూడా హెచ్చరిస్తా ఉన్నది, మా చమురు నిక్షేపాల మీద కనుక దాడులు చేస్తే ఖచ్చితంగా మరి యుద్ధాన్ని ఇదే విధంగా కొనసాగిస్తే ఖచ్చితంగా మేము కూడా చమురు నిల్వల మీద దాడులు చేస్తాం. మరి ఇక్కడ క్రూడ్ ఆయిల్ ధర $200 పోతుంది, $200 పోతే ప్రపంచమే అతలాకుతలం అవుతుంది అని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక పోలీసింగ్ మారాలి, భవిష్యత్తు సవాళ్ళకు తగ్గట్టుగా మార్చుకోవాలంటున్న రేవంత్ రెడ్డి. ఫస్ట్ ప్రభుత్వం మారాలి, ప్రభుత్వ విధానాలు మారాలి, పోలీసులను తమ సొంత అవసరాల కోసం మరి ఇక్కడ పోలీసులను కక్ష సాధింపు కోసమే మానుకోవడాన్ని ముందుగా వాడుకోవడాన్ని మానుకోవాలి. సిఎస్ పదవి కాలాన్ని మరో 3 నెలలు పొడిగించడం చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. ఇక కొంగొత్తగా ఉన్నతంగా 10 ప్రత్యేక కోర్సులను ప్రవేశపెడతానట. డిగ్రీలో 10 కొత్త కోర్సులు. ఎవరు చూసినా బీటెక్ వైపే ఉరుకుతా ఉన్నారు. నువ్వు 10 కోర్సులు పెట్టినా 15 కోర్సులు పెట్టినా ఇలా బిఏ బీకామ్ ఇవన్నిటికీ ఆదరణ అయితే తక్కువనే ఉన్నదని చెప్పి చెప్పక తప్పది. ఇక వంట నూనెలు సరసల పప్పు దినుసులు, నూనె గింజల ధరలు కూడా విలవిల్లాడుతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. ఇక సండే ఒకలా, మండే మరోలా 2 రోజులలో మరి ఉష్ణోగ్రతలు తీవ్రంగా మారినాయి అని చెప్పి చెప్తున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక రైతుల సొమ్ముతో రాహుల బంధు అంటూ మరి ఇక్కడ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రచురించింది. సింఘ్వి నరేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం, రాజ్యసభ సభ్యులుగా 2 సీట్లకు ఇద్దరే నామినేషన్ వేసింది కాబట్టి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటించిండు. మాపై దాడులు కొనసాగితే చమురు $200 చమురు ధర $200 ఎగుస్తుందని ఇరాన్ హెచ్చరిక జారీ చేసిందట. మౌలిక సదుపాయాలపై దాడులు ఇలాగే జరిగితే మేము కూడా అదే తరహాలో దాడులు చేస్తామని చెప్తా ఉన్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఏదైతే ఇజ్రాయెల్ మీద అమెరికా మరి ఇక్కడ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఏదైతే చమురు నిల్వల మీద, ఇరాన్లోని చమురు నిల్వల మీద దాడులు చేసింది, బాంబులు వేస్తే మరి ఇక్కడ అమెరికా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిందని. ఎందుకంటే చమురు అనేది జాతీయ సంపద, ఏదైతే జాతి సంపద దాన్ని వేస్ట్ చేయద్దు, దాని ద్వారా మనకే నష్టం. అంటే రేపటి రోజున చమురంతా మనమే పట్టుకుపోవాలి కాబట్టి మనం అక్కడ ఉన్న వనరుల కోసమే పోరాటం చేస్తున్నాం కాబట్టి అలా వీటి మీద దాడులు చేయొద్దని చెప్పి హెచ్చరించిందట. ఇక యుద్ధంపై ముందుకే ఇజ్రాయెల్, గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు ధృతం, మరో 6 నెలలు యుద్ధం చేయగలం, ఇకపై ఆధునిక దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేస్తామంటున్న ఇరాన్ పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, అమెరికా IRGC డ్రోన్ల స్థావరం ధ్వంసం చేసిందట. మొత్తానికైతే యుద్ధానికి మీద ఎవరు కూడా తగ్గట్లేదు. ఇరాన్ అయితే మరి ఇక్కడ ఆత్మాహుతి దాడులకే పాల్పడడానికి సిద్ధపడ్డది. అంటే తాము చనిపోయినా పర్వాలేదు కానీ ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోవన్న చందంగానే ప్రవర్తిస్తున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడాలి. తెలుగు రాష్ట్రాలపై యుద్ధం దెబ్బ,
పశ్చిమాసియాకు ఆహార ఉత్పత్తుల ఎగుమతులు బంద్, హార్మోజ్ జలసంధి మూసివేత కొనసాగితే భారత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కకావికలం. గతేడాది భారత్ నుంచి 1,00,000 కోట్ల విలువైన బియ్యం సరఫరా. ప్రపంచ ఎగుమతుల్లో 36.7%. పోర్టుల్లోనే 4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం. అక్కడే మగ్గుతున్న పండ్లు, కూరగాయలు, రొయ్యలు, చేపలు, మాంసం ఉత్పత్తులు. మరి ఇక్కడ హార్మోజ్ జలసంధి ఏదైతే ఉన్నదో అక్కడ నుంచే మనం ప్రపంచ దేశాలకు మన ఉత్పత్తులన్నిటి కూడా పంపే అవకాశం ఉంటుంది నౌకల ద్వారా. మరి హార్మూజ్ జలసంధి మీద ఇవాళ ఇరాన్ విరుచుకుపడతా ఉన్నది కాబట్టి అక్కడ రాకపోకలన్నీ నిలిపివేసారు. దాంతో మన ఎగుమతులన్నీ కూడా ఎక్కడెక్కడే నిలిచిపోయినాయి. మరి ఇక్కడ భారత్ కు ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది. యుద్ధం ఇదే విధంగా కొనసాగినట్టయి ఉంటే భారత్ కు, అదే విధంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు మరి ఇబ్బందులు పడతాయి. ఆహార ఉత్పత్తులలో అత్యధికంగా మరి వరిని పండించే రాష్ట్రంగా తెలంగాణ, తర్వాత ఆంధ్రప్రదేశ్లు ఉన్నాయి కాబట్టి రెండింటికి ఇబ్బందులు అయితే అని చెప్తున్న పరిస్థితి. ఇక 25 రోజుల తర్వాతే వంట గ్యాస్ రీఫిల్ బుకింగ్, కనీస వెయిటింగ్ పీరియడ్ లో మార్పు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. మరి ఇక్కడ ప్రతి నెల 2 సిలిండర్లు వాడుకుంటా అంటే కుదరదు. ఇంకా ఖచ్చితంగా 25 రోజుల తర్వాత అంటే వాళ్ళు తెచ్చినప్పటికీ 4-5 రోజులు, నెలకు 1 సిలిండర్ మాత్రమే వాడే మరి అవకాశాన్ని కల్పించింది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. పేదల ఇళ్లు కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. నాలాలు, చెరువుల ఆక్రమణలతో ఇబ్బందులు, వాటిని తొలగించేందుకే పునరుద్ధరణ పనులు. మూసి ప్రక్షాళన అడ్డుకుంటే నగరానికి అన్యాయం, ఆస్తులు కోల్పోయే వారికి పరిహారం, ఇల్లు కోల్పోతే ఇల్లు. నల్ల చెరువు ప్రారంభోత్సవంలో సీఎం అని చెప్పి మూసి ప్రక్షాళన అడ్డుకుంటే, మూసి ప్రక్షాళన చేయదలుచుకుంటే, నిజంగానే మూసి ఏదైతే మురికి నీరు ఉన్నదో దాన్ని శుద్ధి నీరు చేయాలంటే పక్కకు అక్కడ గాంధీ విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆ ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది. మరి ఇక్కడ ఆ ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి బఫర్ జోన్ లోకి వస్తే రేపు నువ్వు నిర్మించేటువంటి సినిమాలు కానీ, నువ్వు నిర్మించే వాణిజ్య సముదాయాలు కానీ, నువ్వు నిర్మించే రెస్టారెంట్లు కానీ, నువ్వు నిర్మించే అమ్యూజ్మెంట్ పార్కులు కానీ అవన్నీ బఫర్ జోన్ కు వర్తించాయనంటే అవన్నీ జాంతానయి. మరి ఇక్కడ మాకు ఏదైతే ఇప్పుడు ఆదాయ వనరుగా ఉన్నదో దానికోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. 1,50,000 కోట్లు పెట్టి మూసిని ప్రక్షాళన చేస్తామంటా ఉన్నాడు. ఇవాళ చూసుకున్నట్టయితే అనేక పనులను ఇవాళ ఏదైతే ఇక్కడ రాజీవ్ రహదారి మీద ఉన్నటువంటి ఎలివేటెడ్ కారిడార్ పనులు ఖచ్చితంగా 2 సంవత్సరాలు దాటిపోయింది కొబ్బరికాయ కొట్టి. ఇప్పటి వరకు అతిగతి లేదు పనులకు. మరి మేము తెచ్చినాం, కేంద్రంతో పోరాడి మేము తీసుకొచ్చినాం. ఆ రోజు బీఆర్ఎస్ చేయలేకపోయింది అన్నారు. కానీ బీఆర్ఎస్ ఇచ్చిన ఉత్తర ప్రత్యుత్తరాలు అవన్నిటి ద్వారానే మరి అనుమతులు లభించినాయి. ఆ అనుమతులు లభించినప్పటికీ ప్రభుత్వం మారింది. దానికి వచ్చి కొబ్బరికాయ కొట్టి పెద్ద ఎత్తున గొప్పలు చెప్పుకున్నాడు. ఇప్పటి వరకు ఆ ఎలివేటెడ్ కారిడార్ కు చిన్న ఇటుక కూడా పెట్టలేదు అని అంటే, ఇవాళ తట్టడి మట్టి తీయలేదు అని అంటే, ఇవాళ ఈ 2 సంవత్సరాల పాటు మరి నువ్వు మొదలు పెట్టండి, ఈ ఎన్నడు దాన్ని మొదలు పెడతావు, ఎన్నడు పూర్తి చేస్తావు? ఇలాంటి పనులు ఏది కొబ్బరికాయలు కొట్టడానికి మాత్రమే పరిమితమై ఇవాళ అక్కడ ఏదైతే మూసి ఒడ్డున ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి తరిమేసి వాళ్ళకి ఇందిరా మిల్లు ఇస్తాడట. 1,50,00,000 పెట్టుకున్న అపార్ట్మెంట్ వాళ్ళకు ఇందిరా మిల్లు ఇస్తామని చెప్పి మరి వాళ్ళకి ఆశ పెడుతున్న పరిస్థితి చూసుకున్నట్టు అయి ఉంటే వాళ్ళు ఇళ్ళన్నీ కూల్చేసి అవి మొత్తాన్ని, ఆ భూములన్నింటినీ కూడా వాళ్ళ అనుయాయులకు అంటగట్టి ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి పూర్తి స్థాయిలో హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశమే తప్ప వీళ్ళు దాన్ని ఏదైతే అక్కడ మూసీని సుందరీకరణ చేసి అక్కడ మీరు బిజినెస్ డెవలప్మెంట్ చేసేటప్పటికీ మీరు 20 ఏళ్ళ అధికారంలో ఉన్న దాన్ని మీరు చేయడం మీకు చేత కాదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే 2.5 సంవత్సరాల్లో ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ లేదు, కొత్త విధానం లేదు, పాత ప్రాజెక్టులు పూర్తి చేసింది లేదు, పెండింగ్ ప్రాజెక్టులు ఇంకా వీటిని పూర్తి కాలేదు. కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టుకు కనీసం మరమ్మతులు చేసి దాన్ని వినియోగంలోకి తీసుకురాని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ కూల్చడానికి మాత్రమే పనిచేస్తా ఉన్నది. హైడ్రా అసలు వీళ్ళ ప్రత్యేకమైనటువంటి వీళ్ళు చేపట్టినటువంటి ముఖ్యమైన మరి ఏదైనా పథకం ఉన్నది అని అంటే అది హైడ్రానే. కేవలం పేదల ఇండ్లు కూల్చేయడానికి, మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూల్చడానికి మాత్రమే మరి ఇక్కడ ఈ బుల్డోజర్ ప్రభుత్వానికి మరి ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ హైడ్రా. మీరు తెచ్చిన అతిపెద్ద పథకం హైడ్రా అనే తప్ప ఇప్పటి వరకు ప్రజలకు ఉపయోగపడే పథకం ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇవి ఏసీబీ వాళ్ళలో 2 ఎస్ఐలట సైబర్ క్రైమ్ అరెస్ట్ చేయకుండా ఉండేందుకు 1,00,000 డిమాండ్ నగదు తీసుకుంటూ పట్టివేత. రోజు చూడండి, ప్రతి నిత్యం ఖచ్చితంగా ఏసీబీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఏసీబీలో ఎక్కడో ఇద్దరు పట్టుబడతా ఉన్నారు. అంటే పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంటే ఈ రకంగా ప్రతినిత్యం పట్టుబడతారు. ఎక్కడనో అక్కడ ఒక కాడ మరి పట్టుబడే వారి సంఖ్య ప్రతిరోజు ఉన్నది అని అంటే ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఢిల్లీ మద్యం స్కామ్, రాజ్ ఎవెన్యూ కోర్టు వ్యాఖ్యలపై స్టే అట. రాజ్ ఎవెన్యూ కోర్టు వ్యాఖ్యలపై స్టే. మనీ లాండరింగ్ కేసు విచారణ కూడా వాయిదా వేయాలి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ ఆదేశాలు. సిబిఐ రివిజన్ పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని మొత్తం 23 మంది నిందితులకు కోర్టు నోటీసులు. కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా. న్యాయాధికారి తీర్పు అంతా తప్పల తడకలే అని చెప్పి మరి ఇక్కడ సిబిఐ వ్యాఖ్యానం కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఏదైతే మన మద్యం కేసులో క్లీన్ చిట్ వచ్చింది, ఆల్రెడీ అందరి మీద కొట్టేసిన కేసులు అని అంటే మరి అదే విధంగా సిబిఐ అధికారిని కూడా ఆయన
ఆయనను కూడా ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి ఏదైతే సిబిఐ కోర్టు చెప్పిందో ఆ వ్యాఖ్యల మీద కూడా కోర్టు స్టే విధించిందట. పూర్తి స్థాయి విచారణ జరిగేదాకా మనీ లాండరింగ్ కేసు కూడా ఆపమని చెప్పిన పరిస్థితి. ఇక ప్రత్యామ్నాయ పంటలు ఎక్కడ? ఏడాదికి 2 పంటలు వరేనా? దేశంలో గణనీయంగా తగ్గుతున్న ఇతర ఆహార పంటలు, పప్పులు, నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయల పంటలకు దిగుమతే గతి. ప్రత్యామ్నాయ పంటలకు బోనస్ ఇస్తే మేలు. హర్యానాలో ఎకరానికి 7,500, కర్ణాటకలో రాగులకు క్వింటాల్ 500 బోనస్, ఛత్తీస్గఢ్, ఒడిశాలలో చిరుధాన్యాలు సేకరిస్తున్న ప్రభుత్వాలు. మరి ఇదే కదరా చెప్పింది ఆ రోజున కేసీఆర్. ప్రత్యామ్నాయ పంటలు పోవాలి, వాణిజ్య పంటల వైపు పోతే మనకు రైతులకు ఆదాయం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. అందరం వరి పండిస్తే ఆ వరి మన అక్కడ పేరుకపోతా ఉన్నాయి వరి నిల్వలు. కాబట్టి మనం బయట రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, బయట దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటా ఉన్నాం. ఇలా పామాయిల్ అనేది మన భారతదేశంలోనే ఉత్పత్తి లేదు, మరి ఇతర దేశాల నుంచి తీసుకొచ్చుకుంటున్నామని ఆయిల్ ఫామ్ మరి పెట్టించిన చరిత్ర, ఇలా ఆయిల్ ఫామ్ ను ప్రోత్సహించిన చరిత్ర కేసీఆర్ గారిది. అదేవిధంగా ప్రత్యామ్నాయ పంటలు పెట్టుకుందాం. ప్రత్యామ్నాయ పంటల ద్వారా మరి ఇక్కడ భూసారం కూడా పెరుగుతుంది, అదేవిధంగా నీటి వినియోగం కూడా తగ్గుతుంది. మరి ఇక్కడ వాణిజ్య పంటల వైపు కనుక వెళ్ళినట్టు రైతుకు ఆదాయం పెరుగుతుంది అని చెప్పి ఆ రోజు కేసీఆర్ చెప్తే, కేసీఆర్ మీద విమర్శలు చేసినటువంటి తాబేదార్ పత్రిక ఇవాళ మళ్ళా ప్రత్యామ్నాయ పంటలు ఎక్కడ అని అడుగుతా ఉన్నది. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడానికి మరి శ్రీకారం చుట్టింది మన కేసీఆర్. దాన్ని మరి ఇక్కడ అడ్డుకున్నది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్. అదేవిధంగా ఇలాంటి తాబేదార్ పత్రికలు అని చెప్పక తప్పదు. ఈ పట్టా ఉద్యోగం పక్కాట. బిఏలో డిఫెన్స్, బీబీఏలో ట్రావెల్ టూరిజం, బీకాంలో ఫిన్టెక్, ఎంఏలో మ్యారిటైమ్ టెక్నాలజీ, బిఎస్సి ఎంఎస్సిలో ఏఐ డేటా సైన్స్, కొత్తగా జాబ్ గ్యారంటీ కోర్సులట. ఏరోస్పేస్, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలకు సంబంధించినవి కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభం. మరి కోర్సులు ప్రారంభం, ఈ పట్టా ఉద్యోగం పక్క. మరి పట్టాలు చేరిన రోజే మన ఏదైతే ఆ కోర్సులు చేరిన రోజు మరి ఇలా గ్యారంటీ ఇస్తుందా చెప్పాలి. మరి ఇక్కడ ఏదైతే ఆ కోర్సులలో చేరడానికి ఉద్యోగం పక్కా అని చెప్పి వాళ్ళను ఆకర్షించి ఆ తర్వాత వాళ్ళను రోడ్డు మీద వదిలేస్తే వాళ్ళు దేనికి పనికి రాకుండా అయ్యే అవకాశం కూడా ఉంటది. ఇక మూసి ఫేజ్ 1 కు 5,900 కోట్లు వస్తానయట. మరి ఇక్కడ మనకేం తక్కువ లేక తిప్పాలన్నట్టున్నది రేవంత్ రెడ్డి పరిస్థితి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే చమురు మంటలు, రిఫైనరీలు, హర్మోజ్ జలసంధిపై దాడులతో నిలిచిన సరఫరా, ఒక్కరోజే $30 పెరిగిన ముడి చమురు ధర ఇదే విధంగా కొనసాగినట్టు ఉంటే ఖచ్చితంగా ఈ రవాణా ప్రతి ఒక్కటి కూడా రవాణా మీదనే ఆధారపడి ఉంటది. మరి ఇక్కడ డీజిల్, ఆ పెట్రోల్ ధరలు పెరిగినట్టయితే రవాణా ఛార్జీలు పెరుగుతాయి, నిత్యావసర ధరలు పెరుగుతాయి. అదేవిధంగా హర్మూజ్ జలసంధి ఏదైతే ఉన్నదో అది మూసివేయబడ్డది. దాంతో పూర్తిగా ఎగుమతులన్నీ ఆగిపోయినాయి. దాంతో ఎక్కడికక్కడ పంటలకు మరి దానికి సంబంధించి ఆ డిమాండ్ పడిపోతుంది. మరి ఇక్కడ ఎక్స్పోర్ట్ లేక పండిన పంటలను మరి అమ్ముకోలేక రైతులు నానా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యుద్ధం పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం ముఖ్యంగా భారతదేశం మీదనే ప్రభావం చూపిస్తున్న వేళ యుద్ధం త్వరగా ముగియాలని మరి ప్రతి భారతీయుడు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. మరి ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.